అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు బీఆర్ఎస్ పార్టీ కొంపముంచుతాయని ఎంపీ ఓవైసీ హితవు పలికారు. కేటీఆర్, కవిత ఐక్యత అవసరమని, వాళ్లు కలిసికట్టుగా ముందుకు నడవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పాల్సిన అవసరముందన్నారు. మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ అభ్యర్థి బరిలో ఉన్న వార్డు ఈద్లో ఎమ్మెల్యే సోదరుడిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని ఓవైసీ గుర్తు చేశారు. ఇది పార్టీ అంతర్గత విభేదాల ప్రతిబింబమేనని ఓవైసీ ప్రశ్నించారు. కేటీఆర్, కవిత మధ్య విభేదాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఎమ్మెల్యే త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ఓవైసీ వ్యాఖ్యానించారు. क्या बोला था नतीजा निकलने के बाद तुम्हारे को आके? जिंदगी तमाम अहमद भाई, मजलिस का एहसान नहीं भूल सकता, तुम लोग बचा लिए मेरे को। अब वही एमएलए 15 अपने कारपोरेटरों को बीजेपी में भिजा दिया और फिर हमारी एक उम्मीदवार साहिबा हैं आयशा फातिमा के खिलाफ, कौन सा वार्ड है उनका? 5 नंबर वार्ड से हमारी उम्मीदवार साहिबा आयशा फातिमा है, उनके खिलाफ उनके सगे भाई को खड़ा कर दिया इंडिपेंडेंट। अरे एमएलए, तेरी पार्टी में तेरे लीडर केटीआर का अपनी बहन से झगड़ा है, तू वही समझ रहा क्या करीमनगर में तू घरों में आग लगाने को आया यहां पर? अरे तेरे लीडर को बोल, वो बच्ची को जाके बोल, दोनों मिल लो बोल के, मगर लड़ रहे वहां पे, गुस्सा यहां पे निकाल रहे। ये इनकी जहनियत है। एक बहन खड़ी हुई है तो भाई को इंडिपेंडेंट खड़ा कर रहे हैं। बड़े अफसोस की बात है, मगर खैर कोई बात नहीं। मुझे यकीन है कि इस इलेक्शन के बाद तुम मामू को छोड़कर बीजेपी में जाके गोद में बैठने वाले हो। टीआरएस को अगर कोई वोट पड़ेगा करीमनगर में तो सिर्फ और सिर्फ बीजेपी को फायदा पहुंचाने के लिए काम किया जा रहा है। मैं आपसे अपील कर रहा हूं कि आप ऐसे उम्मीदवारों को वोट मत दीजिए, अपने वोट को जाय होने से बचाइए। आप मजलिस इत्तेहादुल मुस्लिमीन को कामयाब करिए, हमारी लीडरशिप को मजबूत करिए। याद रखिए, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎస్ఐ రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. మండలంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ను భారంగా భావించొద్దని, అది ఒక రక్షణ కవచమని హితవు చెప్తూ హెల్మెట్ కేవలం చట్టం కోసం కాదని మీ ప్రాణం కోసమన్నారు. ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయంలోని ప్రిన్సిపల్ గదిని లక్ష్యంగా చేసుకుని లోనికి చొరబడి గదిలో ఉన్న ఇనుప బీరువాను పగలగొట్టి అందులోని 8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఘటన వెలుగులోకి రాగా ప్రిన్సిపల్ చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.